Hello everyone, this is Niranjan, Faculty of English Language. Welcome to our YouTube channel English Easy Bodham. Today we discuss about the discourse. ఈ టాపిక్లో సబ్ టాపిక్ డైరీ ఎంట్రీ. సో ఏపీ టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులు మిత్రులందరూ కూడా ఈ యొక్క డిస్కోర్సెస్ అన్న టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 లేదా 2 మార్కులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలా ఈజీ టాపిక్, ఖచ్చితంగా 2 మార్కులు ఈజీగా తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా ఇది. సో ఈ యొక్క సిలబస్లో మనం ఒక సిలబస్ పేపర్ కాపీ తీసి ఇక్కడ ఒక క్లిప్పింగ్ ఓపెన్ చేయడం జరిగింది. సో డిస్కోర్సెస్ ఇది టాపిక్. ఈ డిస్కోర్సెస్లో మనకు ఏమేమి ఉన్నాయంటే లెటర్ రైటింగ్, నెక్స్ట్ డైరీ ఎంట్రీ, ఈమెయిల్, పారాగ్రాఫ్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, నోటీస్ ఆర్ ఇన్విటేషన్, బయోగ్రఫీ స్కెచ్, స్పీచ్. ఇవి టాపిక్స్, సబ్ టాపిక్స్. వీటిలో డైరీ ఎంట్రీ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ఈరోజు డైరీ ఎంట్రీకి సంబంధించి ఏమున్నాయంటే కన్నా ఓన్లీ ఫార్మేట్ అండ్ ఫీచర్స్ ఇవి మాత్రమే మనం చూడాలి. ఇంకా వేరే అనవసరమైన విషయాలన్నీ కూడా మనకు అనవసరం లేదు. ఇవన్నీ డైరీ ఎంట్రీ, ఫార్మేట్ అండ్ ఫీచర్స్. ఒకసారి చూడండి, ఫార్మేట్ అండ్ ఫీచర్. ఫార్మేట్ ఎలా ఉంటుంది? సో డైరీ ఎంట్రీ ఫార్మేట్ ఏంటి, సో ఎలా ఉంటుంది, అసలు ఫార్మేట్ అంటే ఏంటి డైరీ ఎంట్రీకి సంబంధించి. సో ఇక్కడ ఫస్ట్ ఒక డైరీ ఎంట్రీ చేసేటప్పుడు ఏమేమి రాయాలి మనం? సో ఫస్ట్ డేట్ తర్వాత డే రాయాలి, ఆ తర్వాత టైం, ఆ తర్వాత గ్రీటింగ్ లేదా శాల్యుటేషన్. మామూలుగా లెటర్ రైటింగ్లో మన శాల్యుటేషన్ అని పిలుస్తారు. సో మీకు ఈజీగా అర్థం కావడానికి గ్రీటింగ్ ఆర్ శాల్యుటేషన్ పెట్టాను. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది డైరీ లేదా బాడీ ఆఫ్ ది లెటర్ అనే మామూలుగా లెటర్ రైటింగ్లో మనం వింటూ ఉంటాం, కానీ ఇప్పుడు బాడీ ఆఫ్ ది డైరీ. సో అండ్ లాస్ట్ వన్ ఇక్కడ సిగ్నేచర్ ఉంటుంది. సో ఇది ఫార్మేట్, డైరీ ఎంట్రీ ఫార్మేట్. ఇది బాగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్మేట్ మిస్ కాకూడదు. ఖచ్చితంగా ఈ ఫార్మేట్ అనేది ఐడియా ఉండాలి మనకు. డేట్, డే, టైం, గ్రీటింగ్, బాడీ ఆఫ్ ది డైరీ, నెక్స్ట్ సిగ్నేచర్. ఈ ఫార్మేట్ మిస్ అవ్వకూడదు. రేపు ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఈ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఫార్మేట్, వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ డైరీ ఎంట్రీ అని కింద ఇస్తారనమాట. కాబట్టి ఈ ఫార్మేట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత వీటిలో డేట్ ఎలా రాయాలి, ఇది కూడా క్వశ్చన్ అడగచ్చు. ఎక్కడ రాయాలి? లెఫ్ట్ కార్నర్లో రాయాలి. సో డేట్లో ఎలా రాయాలి, డేట్స్ అన్నీ కూడా ఎలా రాయాలి? చూడండి ఇక్కడ 12, ఈరోజు 12/7/2026 ఇలా రాయొచ్చు డేట్ అనేది. నెక్స్ట్ 12th July 2026 అది కూడా రాయొచ్చు. లేదా ఇంకొకటి July 12, 2026 ఇలా కూడా రాయొచ్చు. ఫుల్ స్టాప్ అన్నెసెసరీ, అవసరం లేదు. అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఫుల్ స్టాప్లు పెట్టద్దండి. సో ఇలా అయినా రాయొచ్చు. ఇక 12th July 2026 సార్ ఇలా రాయొచ్చు కదా, ఓన్లీ 12 July 2026 అలా కూడా రాయొచ్చు. అది కూడా కరెక్టే ఆన్సర్. సో ఈ యొక్క డేట్ యొక్క ఫార్మాట్ ఇలాగే ఉండాలి. డేట్ అనేది కొంతమంది ఏం చేస్తారంటే కన్నా 2026 ముందర తీసుకొని రావడము, ఇలా సైడ్కు July 12, 2026 అని పెట్టడం అలా ఉంటుంది. అలా కూడా ఇస్తారు క్వశ్చన్లో. సో ఆప్షన్స్ అలా ఇచ్చినప్పుడు అవి రాంగ్ ఆప్షన్స్. కాబట్టి మనకు ఉన్నటువంటి కరెక్ట్ ఆప్షన్స్ ఇవే. అండ్ నెక్స్ట్ వన్ డే మండే అయితే మండే, ట్యూస్డే అయితే ట్యూస్డే, ఏదైనా రాయొచ్చు. ఈజీగా ఉన్నది రాయాలి. నెక్స్ట్ డే రాసేటప్పుడు ఖచ్చితంగా ఏముండాలి? క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో నెక్స్ట్ వన్ టైం. మనం న్యాచురల్గా డైరీ అనేది ఖచ్చితంగా ఈవినింగ్ టైంలోనే నైట్ టైంలో రాస్తారు. సో నైట్ టైం మనకు 9:30 PM ఆర్ 10 PM. సో PM అనేది ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలి. AM అనేది మెన్షన్ చేయకూడదు. అలా ఆప్షన్లో ఇచ్చాడంటే, AM అనే ఆప్షన్ ఇచ్చాడంటే అది రాంగ్ అని అర్థం. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇది. నెక్స్ట్ వన్ గ్రీటింగ్. సో డియర్ డైరీ అని ఎంట్రీ రాయాలి అది. సో డియర్ డైరీలో డి చూడండి క్యాపిటల్ లెటర్, డి వచ్చేసరికి క్యాపిటల్ లెటర్ డైరీలో. ఆ తర్వాత కామా. సో పంక్చుయేషన్ మార్క్ అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మన యొక్క గ్రీటింగ్ డైరీకే రాస్తున్నాం కాబట్టి డియర్ డైరీ, నీ యొక్క అనుభవాలు పంచుకుంటున్నాం అక్కడ. నెక్స్ట్ వన్ బాడీ ఆఫ్ డైరీ లేదా బాడీ ఆఫ్ డైరీ ఏముండేది అసలు డైరీలో? సో ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్స్, మన యొక్క ఎక్స్ప్రెషన్స్, మన యొక్క థాట్స్, మన యొక్క ఫీలింగ్స్, మన యొక్క ఎమోషన్స్ అన్నిటిని కూడా డైరీలో మనం పొందుపరుస్తాం. సో అది ఒకటి బాడీ ఆఫ్ ది డైరీలో. నెక్స్ట్ వన్ సిగ్నేచర్ అనేది ఎసెన్షియల్ కాదు. కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. సో సిగ్నేచర్ అనేది ఒక ఆప్షనల్ మనకు. సో కొన్ని ఫార్మాట్స్లలో సిగ్నేచర్ అవసరం లేదు అంటారు, కొన్ని ఫార్మాట్లో సిగ్నేచర్ అవసరం ఉంది అని అంటారు. సో ఎలా అయినా సరే అన్నీ కూడా లెఫ్ట్ కార్నర్ సైడ్ ఇక్కడ రాసామన్నమాట. సో ఇది ఫార్మాట్. ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి. ఎలా క్వశ్చన్ అడుగుతాడు అంటే కినా, సో వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ డైరీ ఎంట్రీ? సో డేట్,
డే, టైం, గ్రీటింగ్, బాడీ ఆఫ్ ది డైరీ, సిగ్నేచర్. ఇది ఫార్మాట్. ఈ ఫార్మాట్ ఆర్డర్ ఎప్పుడు కూడా తప్పకూడదు. నెక్స్ట్ వన్ ఫీచర్స్. ఫీచర్స్ అసలు డైరీ అంటే ఏంటి? మన యొక్క పర్సనల్ ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని అన్నిటినీ కూడా మనం ఎవరితో చెప్పుకోలేనప్పుడు మనకు క్లోజ్ ఫ్రెండ్ అంటే ఎవరున్నారంటే ఇక్కడ డైరీగా కొంతమంది అలవాటు పడతారు. అందుకోసం డైరీ ఎంట్రీలో మన ఫ్రెండ్గా భావించి మన యొక్క పర్సనల్ ఫీలింగ్స్ అనేటివి, ఎమోషన్స్ అనేటివి రాసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఫీచర్స్. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ డైరీ ఎంట్రీ? చూడండి, ఇది ఫీచర్స్. క్వశ్చన్ అడగచ్చు, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ డైరీ ఎంట్రీ అని. కింద ఈ ఆప్షన్స్లు ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫీచర్, డైరీ ఎంట్రీ ఎక్స్ప్రెసెస్ ఏ ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ థాట్స్. డైరీ ఎంట్రీ అనేది ఏం తెలియజేస్తుందంటే కన్నా ఫీచరు ఫీలింగ్స్ను, మన ఫీలింగ్స్ను, ఎమోషన్స్ని మరియు థాట్స్ను తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, రైట్ ఫస్ట్ పర్సన్ లైక్ ఐ, మీ, మై. మనమే కదా రాసేది, కాబట్టి ఫస్ట్ పర్సన్ మనమే కాబట్టి ఐ, మీ, మై అని మెన్షన్ చేసుకుంటాం లోపల. ఎక్కడ బాడీ ఆఫ్ ది డైరీలో. అండ్ నెక్స్ట్ వన్, అది మాత్రమే కనపడాలి. అంటే క్వశ్చన్ ఎలా అడగచ్చు? విచ్ పర్సన్ మెన్షన్ ఇన్ డైరీ ఎంట్రీ? ఓన్లీ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ కాదు, థర్డ్ పర్సన్ కాదు. సెకండ్ పర్సన్ అంటే ఏంటి? యూ. థర్డ్ పర్సన్ అంటే ఏంటి? హీ, సీ, ఇట్, దే. అవన్నీ ఏమీ మెన్షన్ చేయకూడదు. కేవలం మనం మెన్షన్ చేయాల్సింది కేవలం ఫస్ట్ పర్సన్గానే భావించాలి. ఇది ఒక ఫీచర్. నెక్స్ట్ వన్ క్వశ్చన్, టోన్ ఆఫ్ డైరీ ఈజ్ ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్గా ఉంటుంది. ఇన్ఫార్మల్ అంటే ఏంటి? ఫ్రెండ్లీగా మాట్లాడాలి. ఫ్రెండ్లీనెస్, మనం క్లోజ్గా మాట్లాడతాం కాబట్టి ఇన్ఫార్మల్, మర్యాద అనేది తక్కువగా ఉంటుంది అనమాట. ఇన్ఫార్మల్ అంటే, ఫార్మల్ అంటే ఏంటి? గౌరవం ఇచ్చి మాట్లాడడం. డైరీ ఎంట్రీ యొక్క మనం రాసేటప్పుడు డైరీ ఎంట్రీ యొక్క టోన్ ఎలా ఉండాలి? ఇన్ఫార్మల్గా ఉండాలి. నెక్స్ట్ వన్, ఈవెంట్స్ రైట్ ఓన్లీ ఇన్ క్రానలాజికల్ ఆర్డర్. క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి? క్రానలాజికల్ ఆర్డర్ అంటే ఒక ఆర్డర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, మార్నింగ్ కూడా ఏం జరిగాయి, తర్వాత ఆఫ్టర్నూన్, తర్వాత ఈవినింగ్, తర్వాత నైట్, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో రాయడం క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. ఇంతకుముందు చరిత్ర ఎలా జరిగింది, ఈ సంవత్సరంలో ఇలా జరిగింది, ఆ తర్వాత సంవత్సరం ఏం జరిగింది, ఆ తర్వాత సంవత్సరం ఏం జరిగింది, ఇలా క్రానలాజికల్ ఆర్డర్ అంటారు. దాన్ని ఒక క్రమ పద్ధతిలో రాయడం అనమాట. మనం కూడా డైరీ ఎంట్రీ రాసేటప్పుడు మార్నింగ్ ఏం జరిగింది, మధ్యాహ్నం ఏం జరిగింది, సాయంత్రము, ఇలా రాయాలన్నమాట. ఒక ఆర్డర్లోనే ఉండాలి. నెక్స్ట్ వన్, సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ ఓన్లీ. రాసేటప్పుడు సింపుల్ పాస్ట్ టెన్సే రాయాలి. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఏంటి? వర్బు రెండో రూపంలో ఉంటుంది, వీటి రూపంలో ఉంటుంది. నెక్స్ట్ వన్ లేదా వాజు, వర్రు ప్లస్ ఇన్ఫామ్తో కూడి ఉంటాయన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. అదొక వేరే టాపిక్. కాబట్టి మీరు మన యొక్క ఫీచర్ ఏంటి అంటే కనుక సింపుల్ పాస్ట్ టెన్స్లోనే రాయాలి అని డైరీ ఎంట్రీ యొక్క ఫీచర్. నెక్స్ట్ వన్, డైరీ ఎంట్రీ రైటింగ్ విల్ రిఫ్లెక్ట్ వాట్ యు లర్న్ ఆర్ ఫెల్ట్. చివరిలో మనము అంతా రాసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావు నెక్స్ట్ డే, మంచి పని చేసింటే ఇది కంటిన్యూ చేయాలని, లేదు ఏదైనా ఒక మిస్బిహేవ్ లాగా, తప్పులుగా ఏదైనా చేసి జరిగి ఉంటే నెక్స్ట్ డే నేను చేయను, ఇలా చేయకూడదు అని అనుకోవడం అన్నమాట. రియలైజ్ కావడం, అదే ఒకటి. రిఫ్లెక్ట్ కావడం, నువ్వు ఏం నేర్చుకున్నావు ఈరోజు జరిగిన సంఘటనలన్నింటినీ గురించి, ఎలా ఫీల్ అయ్యావు, హ్యాపీగా ఫీల్ అయ్యావా, సాడ్గా ఫీల్ అయ్యావా, అది కూడా లాస్ట్లో బాడీ ఆఫ్ ది డైరీ ఎంట్రీలో లాస్ట్లో చివరిలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్, ఇవి ఫీచర్స్. రేపు క్వశ్చన్ అడగచ్చు అనమాట, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ డైరీ ఎంట్రీ అని ఇచ్చి వాటిలో ఈ ఫీచర్స్లో ఏదో ఒకటి ఇచ్చి ఉంటాడు. అట్లా ఇవ్వచ్చు, లేదా నెగిటివ్ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు. వాట్ ఈస్ ద నాట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డైరీ ఎంట్రీ అని కూడా అనవచ్చు. కింద 3 ఆప్షన్స్ ఏమో కరెక్ట్ ఉంటాయి, ఒక ఆప్షన్ మాత్రం కరెక్ట్ ఉండదు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, క్వశ్చన్లో నాట్ ఉందా లేదా. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ అనేటివి. ఇక్కడ చూడండి, డైరీ రైటింగ్ షోస్. ఫస్ట్ క్వశ్చన్, డైరీ రైటింగ్ షోస్ ఏం తెలియజేస్తుంది? డైరీ ఎంట్రీ రైటింగ్ షోస్ రైటింగ్ ఎమోషన్సా, థాట్సా, రిఫ్లెక్షన్సా, ఫీలింగ్సా, ఆల్ ది అబోవ్. ఆన్సర్ ఇచ్చేసరికి 4th వన్, అన్నీ తెలియజేస్తుంది. రైటింగ్ ఎమోషన్స్ తెలియజేస్తుంది, థాట్స్ని తెలియజేస్తుంది, రిఫ్లెక్షన్స్ తెలియజేస్తుంది, ఫీలింగ్స్ కూడా తెలియజేస్తుంది. కాబట్టి డైరీ ఎంట్రీ రైటింగ్ షోస్ వచ్చేసరికి ఈ యొక్క ఆల్ ఆప్షన్స్ అనేవి కరెక్టే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డైరీ ఎంట్రీ బిగిన్స్ విత్ సబ్జెక్ట్ ఆర్ బాడీ. డైరీ ఎంట్రీ అనేది దేంతో బిగిన్ అవుతుంది? బాగా వినాలి, ఫార్మేట్ ఇది క్వశ్చన్. ఫార్మేట్లో ఏం చెప్పాను నేను? డేటు, డే, టైము, నెక్స్ట్ సాల్యుటేషన్ లేదా గ్రీటింగ్, బాడీ ఆఫ్ ది డైరీ, లాస్ట్ సిగ్నేచర్. ఈ ఫార్మేట్ ఎప్పటికి గుర్తుండాలి, ఇలాగే ఫార్మేట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం వస్తుందంటే డైరీ ఎంట్రీ అనేది ఎలా బిగిన్ అవుతుందంట? సబ్జెక్ట్తోనా? కాదు. బాడీతోనా? కాదు. గ్రీటింగ్స్తో? కాదు. డేట్ అండ్ టైం. డేట్ అండ్ టైం. సార్ ఇక్కడ డే మిస్ అయింది కదా, మిస్ అవ్వచ్చు, కానీ మనకు ఫార్మేట్ ఉందా లేదా కనుక్కోవాలి.
డేట్ డే అది వస్తే అదే కరెక్ట్. డేట్ టైం వచ్చింది అనుకోండి అదే కరెక్ట్. సో సిగ్నేచర్ అనేది కాదు, లాస్ట్లో వస్తుంది. సో నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ డైరీ ఎంట్రీ? సో డైరీ ఎంట్రీ యొక్క ఫార్మేట్ ఏంటి? ఇందాకే చెప్పాను కదా మొత్తం ఏంటి అనేది కూడా, డేట్, డే, టైము, సిగ్నేచర్, లేదా డేట్, డే, టైము, గ్రీటింగ్, బాడీ, సిగ్నేచర్. సిగ్నేచర్, బాడీ, గ్రీటింగ్, డేట్. ఏది ఈ మూడిట్లో ఆప్షన్ అంటే కన్నా థర్డ్ వన్. డేట్ తర్వాత డే వస్తుంది, డే తర్వాత టైం వస్తుంది, టైం తర్వాత గ్రీటింగ్ వస్తుంది, గ్రీటింగ్ తర్వాత బాడీ, నెక్స్ట్ సిగ్నేచర్ వస్తుంది. ఇది కరెక్ట్ ఫార్మేట్ అనమాట. రేపు ఎగ్జామ్లో రావడానికి ఉన్నటువంటి స్కోప్ ఉన్నటువంటిది. నెక్స్ట్ వన్, డైరీ ఎంట్రీ షోస్ ఇన్ విచ్ పర్సన్? సో ఏ పర్సన్ తెలియజేస్తుంది? నేను ఇదే చెప్పా, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా? ఫస్ట్ పర్సన్. ఐ, మీ, మై అవి మాత్రమే తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, డైరీ ఎంట్రీ షుడ్ బి రిటర్న్ ఇన్ యువర్ టోన్ ఈజ్. ఏ టోన్లో ఉంటుంది డైరీ ఎంట్రీ అనేది? ఫార్మలా, ఇన్ఫార్మలా, సెమీ ఫార్మలా, నార్మల్? నన్న ఇన్ఫార్మల్. చెప్పాను కదా ఫ్రెండ్లీనెస్గా రాసుకునేదే కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఇన్ఫార్మల్ అవుతుంది. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వన్, ఇది ఒక డైరీ ఎంట్రీ యొక్క ఫార్మేట్ లాగా జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. పై తీసేయండి, ప్లెయిన్ టెక్స్ట్ అనేది కాదు. సో డేట్ ఇలా రాశారు, డే, టైము, డియర్ డైరీ, కామా. సో ఇదంతా కూడా బాడీ ఆఫ్ ది డైరీ. అండ్ లాస్ట్లో గుడ్ నైట్. సిగ్నేచర్ రాయొచ్చు, రాయకపోవచ్చు. ఇది విషయం. సో ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్స్ కొత్త వీడియోస్ వచ్చినప్పుడు మీకు తెలియజేయడానికి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్.